హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్లో ఫస్ట్ స్టార్టింగ్ అవ్వని తాతని కుంకుడుకాయలు కొట్టడం చూపిస్తున్నాను. ఏమంటే రీసెంట్గా మా అత్తయ్య పలంనేరు దగ్గర ఒక విలేజ్ ఉంది. చాలామంది కామెంట్స్లో దాని పేరు పెట్టారు. విరూపాక్షిపురం అంటారు ఆ విలేజ్ నేమ్. అవును, అదే అంట. సో అక్కడికి వెళ్ళి ఆయుర్వేదిక్ మెడిసిన్ తాగేసి వచ్చారు కదా. సో అక్కడేమంటే చాలా ఏమంటారు, పథ్యం అంటారు కదా. సో అది తినకూడదు, ఇది తినకూడదు, ఇదే తినాలి. సో అలాంటివన్నీ ఉంటాయి. ప్లస్ ఇదేమంటే ఈ కుంకుడుకాయలతోనే స్నానం చేయాలంట. అంటే హెడ్ బాత్ కుంకుడుకాయలతోనే చేయమని చెప్తారంట. ఇంకా ఆంటీ ఒక బస్తా నిండా కుంకుడుకాయలు తెప్పించారు. సో అదేమంటే ఇంకా ఇలా దంచి దాంట్లో నుండి గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి సో అది అలా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇలా 2 బ్యాగ్స్లో వేసి పెట్టారనమాట దంచినవంతా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇంకా హాఫ్ బ్యాగ్ ఏమో ఉంది. సో ఫస్ట్ ఇది చేసి పెట్టారు. ఇంకా నేనేమంటే చూసినవన్నీ కావాలి అంటుంటారు కదా కొందరు, పిల్లలకి తిడుతూ ఉంటారు అట్లా. అలా నేనేమంటే గమ్ముగుండకుండా ఆ రోజు కుంకుడుకాయలతో స్నానం చేద్దాం నేను కూడా అనుకున్నాను. కుంకుడుకాయలతో చేయాలంటే చాలా మంచిది అంటారు కదా. హెయిర్ మంచిగా ఒత్తుగా వస్తాయి, లాంగ్గా ఉంటాయి, డార్క్గా ఉంటాయి, ఐ మీన్ బ్లాక్గా ఉంటాయి. సో అలా అనేసి ఇంకా కుంకుడుకాయలతో ట్రై చేద్దాము అనేసి ఇంకా నేను కుంకుడుకాయలు వేసుకుంటున్నాను. ఇంకా ఒక గిన్నెలో అన్ని వేసుకున్నాను. ఇంకా అవ్వకు చూపిద్దాము, అంటే అప్పుడు మా అత్తయ్య లేరన్నమాట ఆ టైంలో. అవ్వకు చూపిద్దాము ఇది సరిపోతా లేదా ఇంకా వేసుకోవాలా అనేసి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ అవ్వేమంటే అవి ఎక్కువ అంట నా హెయిర్కి. సో దాంట్లో సగం తీసేస్తూ ఉంది. అది వేసేయమ్మా ఇది చాలు అనేసి అనింది. సో ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాం కదా, తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి. ఇది కళ్ళు మంటలు వస్తాయి కదా బాబా. ఆంటీ దీన్ని పౌడర్ కొట్టిస్తారంట, అప్పుడు దీంట్లో అన్నీ చేయాలి. మందారం ఆకులు అంటే మా అమ్మమ్మ మా అత్తయ్య పిల్లలకి పోస్తూ ఉన్నింది దీంతో. సో అలా నాకు ఒక ఐడియా ఉంది, కళ్ళు మంటలు పుడతాయి అనే ఐడియా ఉంది. ఇంకా మా అత్తయ్య పౌడర్ కొట్టించారనుకోండి, ఇంకా అప్పుడు మందారం ఆకులు బాగా ఈ ఎండకి బాగా డ్రై అయిపోతుంది తొందరగా. సో అలా పౌడర్ చేసేసుకొని దీంట్లో పెట్టేసి మళ్ళీ షీకాకాయ తెచ్చి, సో చాలా ఒక ప్లాన్లో ఉన్నాను. అదంతా సక్సెస్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను. దెన్ ఇక్కడ ఏమంటే దాంట్లో హాట్ వాటర్ వేసేస్తే తొందరగా నానబెట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. హాట్ వాటర్ వేసిన వల్ల ఏమంటే మంచిగా ఇలా తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా చేసుకుంటే ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ ఆ వాటర్తో మనం హెడ్ బాత్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కంట్లో పడిందంటే కళ్ళు రెడ్గా అయిపోతాయి, చాలా మంట పుడుతుంది. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు నేను దీంతో హెడ్ బాత్ చేస్తున్నాను. నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ నా హెయిర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఈ లోపల ఈ రివ్యూ చూసేసేయండి. సో మమాఎర్త్లో వైటమిన్ సి ఫేస్ వాష్ విత్ వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్. సో మమాఎర్త్ products అని paraben and SLS free, dermatologically tested, suits for all skin types. ఇంకా మన ఫేస్ వాష్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ వాష్ ఏమంటే ఏ వెదర్కి పట్టి అది తీసుకోవడం, మన స్కిన్ టైప్ని చూస్ చేసుకోవడం, సో దాన్ని పట్టి ఉంటుంది. ఇంకా నేను మమాఎర్త్ ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అంటూ ఒకటి చేస్తుంది అని చెప్పాను కదా. 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ మెయిన్ ఒక పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ అయింది అని చెప్పాను కదా. ఇంకా అలాగే మనం ఏ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఆర్డర్ పెడతాం కదా, దాన్ని వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ప్లాంట్ చేస్తారు ట్రీ, సో దాన్ని లింక్ చేస్తారనమాట. సో దాన్ని మనకి ప్లాంట్స్ది స్పీసీస్ సో అన్ని పిక్చర్స్ కూడా మనకి షేర్ చేస్తారు, జియో లొకేషన్ కూడా. సో అలా వాళ్ళు ప్లాంట్ చేసే ప్లాంట్స్ నుండి న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్స్ అనేది చేస్తున్నారు. సో అందుకే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వైటమిన్ సి, టర్మరిక్. దీంట్లో వైటమిన్ సి ఏమంటే ఫైన్ లైన్స్ రెడ్యూస్ చేస్తుంది, యూత్ఫుల్ స్కిన్ని అందిస్తుంది. వైటమిన్ సి ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇంకా యూవీ రేస్ నుండి కూడా మనకి కాపాడుతుంది. ఇంకా టర్మరిక్ ఏమంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, మంచి న్యాచురల్ గ్లోని ఇస్తుంది మనకి. ఇంకా జస్ట్ అలా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా మన స్కిన్ని మాయిశ్చరైజ్గా గ్లోగా ఉండాలంటే ఒక మంచి సీరం అంటూ ఉండాలి కదా. సో నేను ఇక్కడ మమాఎర్త్ స్కిన్ ఇల్యూమినేట్ ఫేస్ సీరం విత్ వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఫర్ రేడియంట్ స్కిన్. ఇంకా ఇది కూడా పారాబెన్, సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా ఈ సీరం అయితే మాత్రం చాలా బాగుంటుంది. పర్సనల్గా నా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేశాను. కుంకుడుకాయలతో స్నానం చేశాను కదా, నా కన్ను అలా అయిపోయింది రెడ్గా, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఎంత మంటగా ఉంటుందో చెప్పలేను, అంత మంటగా ఉండింది. ఫస్ట్ టైం అనమాట నాకు ఇది.
ఇంకా సీరంలోకి వచ్చేద్దాం. సో సీరం ఏమంటే కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ ఏమంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, టాక్సిన్ ఫ్రీ. సో టాక్సిన్స్ అవాయిడ్ చేయడం చాలా క్రూషియల్ అనమాట మన స్కిన్కే కాకుండా ఇక్కడ ఏమంటే ఎన్వైర్న్మెంట్ కోసం కూడా ఆలోచించి ఈ ప్రోడక్ట్స్ అనేటివి చేస్తున్నారు. ఇంకా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాలో, మమాడాడిన్ సైట్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆశా 2021 అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమాడాడిన్ సైట్లో. ఇంకా మీకు హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చూపిస్తానని చెప్పాను కదా. సో నా హెయిర్ ఆల్మోస్ట్ ఈ వీడియో తీసే లోపల డ్రై అయిపోయింది. ఇంకా నా కన్ను రెడ్గా అయిపోయింది. అది మాత్రం ఇంకా మంటగానే ఉండింది. ఇంకా బాత్రూమ్ నుండి బయట అలా రాగానే ఇంకా రెడ్గా ఉండింది, చాలా మంటేసింది. ఇప్పుడు తగ్గుతూ ఉందన్నమాట కొద్దిగా. ఇంకా హెయిర్ మాత్రం సిల్కీగా, స్మూత్గా, షైనింగ్ ఇస్తూ చాలా బాగున్నాయి కదా. ఇంకా రీసెంట్గా ఏమంటే నేను సుదర్శన్ అడిగాను, బబ్బా ఎండలు ఎలా ఉన్నాయి చూడు, మనం తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళాలంటే సన్ గ్లాసెస్ కావాలి నాకు, అప్పుడెప్పుడో ఆర్డర్ చేసావు, అదేమైపోయో తెలియదు, మళ్ళీ కావాలి అంటే ఇంకా ఆర్డర్ చేశాను లెన్స్ కార్ట్లోనే. సో అది వచ్చాయి, అవి చూపిస్తున్నాను మీకు. బాబా ఇది నాదా నీదా బాబా? బ్లాక్ రౌండ్గా ఉంటుంది స్టైల్. ఏం సౌండ్ బాబా? ఇక్కడ బాబా చూడు, ఇక్కడ ఇది ఉంది కవర్, వేసుకున్నప్పుడు తీయాలి కదా. ఇప్పుడే తీసే బాగుంటుంది, వస్తే పాడైపోతుంది. మళ్ళీ ఆ క్లాత్ ఇంకా నాకేమంటే నేను బ్లాక్లో తీసుకున్నాను, ఈ మోడల్లో తీసుకున్నాను. సుదర్శన్ వేరే తీసుకున్నాడు, అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. చాలామంది ఏమంటే అబ్బా ఇంత స్టైల్స్ ఎందుకు ఇప్పుడు మనకి అలా అని ఫీల్ అవుతారు. బట్ ఎండలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకళ్ళేదో అనుకుంటారు అని అలా ఫీల్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలా నేను ఇక్కడ సన్ గ్లాసెస్ అడిగాను అంతే, స్టైల్కి మాత్రం కాదు. బ్యాక్ సైడ్ కూడా ఉంది మళ్ళీ కవరు. ఇంకా రీసెంట్గా టెడ్డీ యాపీ రూబీకి కూడా తీసుకున్నాడు కదా, అవి కూడా సన్ గ్లాసెస్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఏమంటే వాళ్ళకి యాంటీ గ్లేర్ గ్లాసెస్ అనమాట, అవి తీసుకున్నాడు. ఎక్కువ ఫోన్ చూస్తారు, అదేమది ల్యాప్టాప్లు చూస్తూ ఉంటారు, ట్యాబ్ చూస్తూ ఉంటారు, సో వాటికి యూజ్ అవుతుంది అనేసి అలాంటివి తీసుకున్నాడు. అవి ఇప్పుడు ఏమంటే సన్ గ్లాసెస్ కూడా తీసుకుంటే బాగుండే, ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా అక్కడికి ఇక్కడికి వీళ్ళు ఎండలో అనిపించింది నాకు. యాక్చువల్గా ఏమంటే లెన్స్ కార్ట్ షాప్ ఉందన్నమాట ఇక్కడ ఎంఆర్పల్లిలో. సో అక్కడికి వెళ్ళి చూశాడు, బట్ అక్కడ లేవన్నమాట స్టాక్. సో టెడ్డీ యాపీ వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు, ఇంకా అలాగే మా ఇద్దరికి కూడా చేశాడు. బాగుందా అప్పు? బ్లాక్ బాగుండేటా? ఇది తీసారు అబ్బాయి, ఇది తీసేసి నీకు పిలుస్తాను కదా. బొబ్బలు నచ్చుతాయో అవునవును వస్తాయి. ఇంకా ఇవేమంటే నాది సుదర్శన్ది ఇద్దరిది కలిపి 1100, అంటే బై 1 get 1 అనమాట. వీటిల్లో ఏమంటే ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి అయితే, ఎక్కువ బయట తిరిగే వాళ్ళకైతే అవి కరెక్ట్గా ఉంటాయి. మేము ఎక్కువ అలా వెళ్ళాం కదా, ఎప్పుడైనా యూజ్ చేస్తాం అంతే. ఇంకా సమ్మర్ అలా వెళ్ళిందంటే అసలు యూజ్ చేయము కూడా. సో అలా అనుకొని ఈ రేంజ్లో తీసుకున్నాము. ఇంకా టెడ్డీ రూబీ యాపీ వాళ్ళ స్పెక్స్ ఈచ్ వచ్చి 499 పడింది. అబ్బాలాగా నేను చేయను. బాబా నీకు స్టిక్కర్ రాలేదేమి? సుదర్శన్ స్పెక్స్ ఏమంటే పోలరైజ్డ్ గ్లాసెస్ అనమాట అది. ఇంకా నాదేమంటే నాన్ పోలరైజ్డ్, అందుకనే అనమాట అలా సుదర్శన్ దానికి స్టిక్కర్ ఇవ్వలేదు. మీరు దాని బదులు సన్ గ్లాసెస్ తెప్పించుకోవచ్చు కదా.
అబ్బా కనిపిస్తున్నాడు. బాగున్నాయి బాబా. ఒక్కసారి చూసా తిరిగేసి నీవే వేసుకో. ఇటు సైడ్ కాదు జోడ వేసుకొని చూస్తాను. నైస్. నైస్. కవర్ చెడ్డ మీకేంది డబ్బాల్లో వచ్చాయి, మాకేంది ఇలా పౌచ్లో వచ్చాయి. ఇది ఎవరికి వస్తుంది చెప్పండి? యాపిల్ యాపిల్ ఇదా యాపిల్ వేసుకో. మీరు కూడా సన్ గ్లాసెస్ కొనుక్కోవచ్చు కదా. అట్లే సన్లో కంటే ఫోన్లతో ఎక్కువ ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. చూపించు. ఇంకా చూపించు ఫస్ట్. రైట్రా రైట్రా. సూపర్ క్యూట్ అమ్మా, సూపర్ క్యూట్ అమ్మా, నాకు కన్నా బిడ్డమ్మా. తీయద్దు. బాగా పెట్టుకో. సూపర్ ఎక్కడ కూడా పెట్టుకుందా. మా టెడ్డీ ఏమంటే చుట్టుకోవాలి కావాల్సిన లాగా ఉంటాయి. నేను మళ్ళీ వేసుకున్నాను. వేసుకో. సూపర్ క్యూట్ అమ్మ, డీసెంట్ డిగ్నిఫైడ్ బుద్ధి కూడా లాగున్నావమ్మ. బాగుంది పెట్టేసి అట్లే పాపా. టెడ్డర్ది బాగుంది కదా. హ్యాపీ టెడ్డర్. టెడ్డర్ పక్కన నువ్వు కూడా చూపి. చూడు వచ్చింది. రూబీ అక్కడ స్కూల్కి వెళ్ళింది, నా బ్యాగ్లో వేసుకుని వెళ్ళింది. హాయ్ చెప్పి హ్యాపీ. హాయ్ చెప్పి బాయ్. మళ్ళీ ఉన్నాయి కదా ఇది. బాబా మనం కూడా వేసుకోవచ్చా? పిల్లలు ఓన్లీ పిల్లలు. నేను వేసుకోను బాబా. ఎందుకు ఇది కరెక్ట్ సైజు. నువ్వు నేను ఒకటేనన్నా, నాకు అర్థమైపోయింది. మ్యాచింగ్ మ్యాచింగ్ లూజ్ అయిపోతుంది. హ్యాపీ నాకి నీది ఇంత లూజ్ అయ్యి బాబా. ఇది చూడు, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. బాగున్నాయి కదా. నెక్స్ట్ నాకు ఇస్తావా? హ్యాపీ చూపి చూపి యాప్. వాడు స్పెట్స్ నా స్పెట్స్ లో చూసుకుంటాడు ఎలా ఉందనేది. ఫింగర్స్ నా చూడు, ఆ గ్లాస్ పైన టచ్ చేయకూడదు, ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. చూడు ఒకసారి. నువ్వు కూడా అలాంటివి కొనుక్కోవచ్చు కదా. ఎండకి వెళ్తావు కదా. అమ్మ అనేది మర్చిపోతాంది ఈ మధ్య. ఊరు లేదు పేరు లేదు. స్పెక్ట్స్ వేసుకొని వర్క్ చేసుకున్నాడు రా బాబా. ఇప్పుడే చేశాడు. సో అలా మేము బెంగళూరుకి వెళ్ళడానికి దాని తర్వాత ఒకటి రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాను. లాస్ట్ వ్లాగ్లో అడిగారు కదా బెంగళూరు వ్లాగ్స్ ఎప్పుడు వస్తాయి ఆశా, బెంగళూరుకి ఎప్పుడు వెళ్తావు ఆశా అనేసి. సూన్ వెళ్తాను. ఇంకా కిందకు వచ్చేసరికి మా ఆఫీస్ గాడికి అన్నం పెడుతూ మా మోహన సీరియల్ చూస్తూ ఉంది, అవ్వ కూడా చూస్తూ ఉంది. ఇంకా మా అత్తయ్య స్నానానికి వెళ్ళున్నారు. పాపం మా అత్తయ్య కళ్ళు చూసారా, మా అత్తయ్య కూడా కుంకుడుకాయలతో స్నానం చేసి రెడ్గా అయిపోయే కళ్ళు. పాపం మంటలంటే మంటలంట.
ఇంకా మా టెడ్డీ యాపీకి రూబీకి ఫుల్ కోల్డ్ అయిపోయింది. వాళ్ళు ఏమంటే ఇంకా ఫీవర్ కూడా వస్తుందేమో అట్లున్నారు. ఎందుకో మీ వ్లాగ్లో చూడండి తెలుస్తుంది. ఇంకా ఆంటీ ఏమంటే వీళ్ళ కోసం మిరియాల రసం చేశారు. సో అన్నం కలుపుకొని టెడ్డీకి యాపీకి ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తున్నాను. ఇంకా కోల్డ్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో, ఫీవరిష్గా ఉంటుంది. సో అలా ఉన్నారు, వద్దు వద్దు అంటున్నారు. ఇంకా నేను తినిపిస్తే తింటారు అనేసి ఇద్దరికి పెట్టేస్తున్నాను. దెన్ ఇక్కడ నుండి ఏమంటే మొన్న రీసెంట్గా జరిగింది, ఈ వ్లాగ్ పెట్టలేదు మీకు, అందుకని దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. సో చికెన్ మటన్ 2 తీసుకొచ్చారు ఆంటీ. సో చికెన్ ఏమంటే బాగా ఇలా కుక్ చేసుకుంటాం కదా, సో అది ఇంకా యాపీకైనా టెడ్డీకైనా చిన్నప్పటి నుండి అంతే. ఈ పీసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ పీసెస్ కర్రీలో వేయకుండా సో అవి తినిపించేస్తాను. ఇంకా ఈ లివర్ పీస్ మా ఆఫీస్ గారికి కాదు, నాకు లివర్ అంటే చాలా ఇష్టం చికెన్లో. సో అది నా కోసం నేసి పెట్టుకొచ్చుకున్నాను. ఇంకా 2 పీసెస్ ఏమంటే మా ఫిజ్ గాడికి చికెన్ అంటే ప్రాణం అయిపోతా ఉంది. చికెన్ తింటున్నాడు కానీ అన్నం తినడం లేదు వాడు. ఇంకా ఆ రోజు మటన్ కూడా తెచ్చారని చెప్పాను కదా, సో మటన్ ఏమంటే రసం చేసుకొని మటన్ ఫ్రై చేసుకుందాము అని అనుకున్నాము. సో మటన్ ఫ్రైకి మోహన మటన్ ఉడకపెట్టుకోవాలి కదా, ఫస్ట్ దానికి ఏమంటే సాల్ట్ వేసుకొని ఇంకా టర్మరిక్ పౌడర్ పసుపు కొద్దిగా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ కూడా వేసుకుంటుంది. వాటర్ ఏమంటే ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసింది, అంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంది. ఎందుకంటే ఆ సూప్ ఉంది కదా, ఆ వాటర్ అంతా తీసేసి ఈవినింగ్కి షేర్వా లాగా చేసుకొని చపాతీ చేసుకుందాం అక్క అనేసి అని అనమాట. చపాతీకి మటన్ షేర్వా చాలా బాగుంటుంది. ఆ షేర్వా కూడా మీరు రీసెంట్గా నన్ను అడిగారు షేర్ చేయమని, బట్ మర్చిపోయాను నేను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను కదా అప్పుడు షూర్గా మీకు ఆ షేర్వా కూడా రెసిపీ షేర్ చేస్తాను. దెన్ ఇక్కడ మటన్ పైన ఏమంటే మూత పెట్టడం, లిడ్ క్లోజ్ చేయడం, కుక్కర్ విజిల్ పెట్టడం అవంతా ఏం చేయకుండా జస్ట్ అలాగే ఉడికించుకుంది. దెన్ ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఆవాలు వేసేసుకుంది. ఆవాలు చిట్టపట అంటాయి కదా, దాని తర్వాత ఏమంటే ఇంకా మటన్ పీసెస్ బాగా ఉడికిపోయి ఉంటాయి కదా, సో అది వేసేసుకోవాలి. అంటే ఆ సూప్ అంతా అలాగే ఉంది, దీంట్లో వేసుకోము, చెప్పాను కదా షేర్వా చేసుకోవడానికి, అది అనమాట. ఇంకా ఇలా ఈ మటన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక గోల్డిష్ కలర్లో వస్తుంది. దెన్ ఇప్పుడు 1 స్పూన్ వచ్చి తెల్లగడ్డ పేస్ట్ ఇది, అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఇది మా మోహన స్టైల్లో మటన్ ఫ్రై చూపిస్తున్నాను. ఇలా అల్లం తెల్లగడ్డ మసాలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత కొంతసేపు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. దెన్ ఇప్పుడు సాల్ట్, దాని తర్వాత మనకి రెడ్ చిల్లీ పౌడర్ అంటే మనకి కారం తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా వేసింది, నేను మటన్ మసాలా అనేసి కవర్ చేసుకోవాలంట వీడియోలో చెప్తా ఉంది మా మోహన. 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఎలా వస్తుంది కదా, ఎక్కువసేపు తాగలేదు. ఫుల్లో పెట్టేసి ఎక్కువసేపు తాగా ఉంటే అది బాగా కారం మంచిగా ఫుల్లో పెట్టేసాను. సో ఆయిల్ వేసింది కదా, దాని తర్వాత మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మా మోహన స్టైల్లో ఏమంటే కరివేపాకు లాస్ట్లో వేస్తుంది, అక్కడితో ఆ రెసిపీ ఎండ్ అయినట్టు అనమాట. సో ఎమ్మి మటన్ ఫ్రై విత్ రసం తిన్నాం ఆ రోజు, ఎంత ఎమ్మిగా ఉండిందో. ఇంకా ఈ మటన్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏదైనా కొత్తగా అనిపిస్తే మాత్రము ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. బాయ్ ఏం చేయనులే, నేను పాలు చేసానులే, నీకు అన్నం పెట్టినలా. ఎంత బాగున్నా చూడు, చిన్న చిన్నవి అసలు. ఇంకా నిన్న మా అత్తయ్య వాళ్ళు పల్లంనేరుకి వెళ్ళారు కదా, ఇంకా దానికి నేను అన్నం పెట్టాను, చికెన్ వేసి మరీ పెట్టాను కదా. ఆ రోజు ఏమన్నా పాపం ఆకలి వేస్తుంది కదా, ప్రెగ్నెంట్గా ఉండింది, అందుకే కొంచెం ఎక్కువ పెట్టాను. అది తినేసి అది తొందరగా డెలివరీ అయిపోయిందట, మోహన చెప్తా ఉంది. లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూడా 2 ఉన్నాయి కదా, పెంచుకుంటున్నారంట వాళ్ళు. ఎంత బాగున్నాయి, క్యూట్గా ఆవలిస్తాము నా పిండ్లి చిన్న పాప. ఇంకి పింకి పాంకి
ఇంకి పింకి పాంకి ఇంకొకటి నాలుగు ఉంది కదా మోహన్, 4 నేమ్ చెప్పు. మా ఇంట్లో ఈ పిల్లికి 4 పాపలు పుట్టాయి. ఆ పాపలో బాబులో తెలీదు, 4 పుట్టారు. సో 3 పేర్లు ఇంకి పింకి పాంకి అనుకుంటాను, 4వది తెలీదు. మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు షేర్ చేయండి కామెంట్స్లో. మా ఫిజ్గాడు నిద్రపోయే టైంకి ఏమంటే బబ్బా చెప్పని చేస్తూ ఉంటాడు. బబ్బా 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 అంటూ ఉంటాడు. అది చూపించాలనిపించి వినిపించాలి అనిపించింది, అందుకే వీడియో తీశాను తెలియకుండా వాడికి. ఇంకా మా టెడ్డీకి, రూబీకి, హ్యాపీకి ఫుల్ కోల్డ్ అయిపోయింది అని చెప్పాను కదా. సో దీనివల్లే అనమాట మా సుదర్శన్కి ఎక్కర్లేని ఐడియాలన్నీ వస్తుంటాయి. యాక్చువల్గా సుదర్శన్ ఐడియా కాదు పాపం. అదేమంటే మాస్టర్ తాత రూమ్ మొన్న ఆంటీ క్లీన్ చేశారు కదా, అప్పుడు ఇది బయటపడింది. ఈ పూల్ ఏమంటే నేను 2 years బ్యాక్ వీళ్ళందరి కోసము స్విమ్మింగ్ అంటే సమ్మర్ హాలిడేస్కి ఆర్డర్ చేశాను. అప్పుడు చిన్నగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు దీంట్లో పట్టరు, చెప్తే వినడం లేదు. అది తీసుకొచ్చి ఇంకా దాన్ని ఏదో కడిగారంట, దానికి ఇంకా ఇలా గాలి వేయాలి కదా, సో అదే చేస్తున్నారు ఇక్కడ. బైక్ తొక్కుతున్నాడు. మన చేతులు నాకు వస్తాడు కదా అప్పుడు చేతులు. సో దానికి అలా ఎయిర్ ఫిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ నేను రూమ్లోకి వచ్చేసాను. మా ఫిజ్గా పడుకోవట్లేదు పాపం, లేసే ఉన్నాడు. చాలా టైం ట్రై చేస్తుంది అనమాట పడుకోబెట్టడానికి, అస్సలు పడుకోవట్లేదు. అంటే ఆ ఏజ్ అలాంటిది, మనకు నిద్ర వస్తుంది కానీ వాళ్ళు మాత్రం పడుకోరు, ఒక ఆట ఆడిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఏమంటే ప్రతి ఒక్క వ్లాగ్లో ఒక కామెంట్ అయినా ఉంటా ఉంది, బబ్బా అంటున్నారు ఎందుకు, ఇంట్లో వాళ్ళందరూ బబ్బా అంటున్నారు ఎందుకు ఆశ మీ హస్బెండ్ని అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా బబ్బా అంటే మోస్ట్ లవింగ్ పర్సన్ అనేసి. సో నాకు మా సుదర్శన్ పెట్టుకోవాలి అనిపించింది, అలా పెట్టాను. బట్ కొన్ని స్టేట్స్లో ఎలా అంటే బబ్బా అంటే ఒక ఫాదర్ అనే మీనింగ్ అంట, అలా పిలుచుకుంటారంట. ఇంకా నేను బబ్బా అంటుంటే టెడ్డీ హ్యాపీ అలానే అన్నారు. ఇంకా వాళ్ళు అంటా ఉంటే ఇంకా అందరూ అలా అలవాటైపోయింది అంతే. సో చూసారా సుదర్శన్ వల్ల ఎందుకు వీళ్ళకి కోల్డ్ అయిందంటే ఇందుకు అనమాట. రెయిన్ పడుతుంది, రెయిన్ పడుతుంది. మా ఫిజ్గాని కూడా రమ్మని పిలిచాడు మా సుదర్శన్, మేము పంపించలేదు, లేకపోతే వాడికి కూడా ఫీవర్ వచ్చేసి ఇప్పటికి ఇలా ఉండుండడేమో. మనం వదిలే వీళ్ళతో మాట్లాడుకుంటారు. వింటున్నారా, బబ్బా జపం చేస్తుంటాడు. ఇంకా బబ్బా ఇంకొకటి ఏమంటే టెడ్డా. సో బబ్బా టెడ్డా అని పిలుచుకుంటూ ఉంటాడు. వాడికి బోర్ కొట్టినప్పుడు అంతా ఈ 2 words ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మా యాపీకి కూడా అమ్మ అనిందో లేదో నాకు గుర్తులేదు కానీ ఫస్ట్ వర్డ్ యాపీ చెప్పడం కూడా బబ్బా అనేసి స్టార్ట్ చేసింది. బబ్బా బబ్బా సంథింగ్ అలానే వచ్చింది. అప్పుడు వాయిస్ రికార్డ్ కూడా చేసుకున్నాను అనమాట గుర్తుగా. ఇంకొకటి ఏమంటే అందరికి పంపించేదాన్ని, అప్పుడు నేను బ్లాగ్స్ పెట్టడం అలా చేయలేదు, చాలా ఫ్రీగా ఉండేదాన్ని, అందరితో వాట్సాప్లో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఇంకో రకంగా ఉండేదాన్ని. అప్పుడు ఎవరికైనా బిర్యానీ తింటూ ఉంటే ఒక కోక్ తాగాలి, థమ్స్అప్ తాగాలి అనిపిస్తుంది కదా. మాకేమంటే ఇక్కడ ఫస్ట్ నేను ఈ మధ్య షర్బత్ తీసుకొచ్చాను కదా వెళ్ళినప్పుడు, నేను మోహన వెళ్ళాం కదా, అప్పుడు షర్బత్ తెచ్చుకున్నాము. ఇంకా షర్బత్ చేసుకుంటా ఉన్నాం, మా కుమారే చేస్తున్నాడు. దానికి సోడా ఉండాలన్నమాట, ఇంకా లెమన్స్ ఉండాలి. సో ఆ షర్బత్ ఎలా చేస్తారు అని నాకు తెలియదు, బట్ ఈ షర్బత్ని ఇంటికి తీసుకొస్తే ఎలా చేసుకోవాలి అనేది మాకు చూపిస్తున్నాను. సో అది 120 రూపీస్ అనమాట, 1 లీటర్ ఉంటుంది. ఇంకా అది వేసే ముందు ఇలా లెమన్తో స్క్వీజ్ చేసేసుకోవాలి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దాని తర్వాత ఏమంటే ఆ షర్బత్ వేస్తాడు, దాని తర్వాత సోడా వేస్తాడు, ఇంకా బాగా మిక్స్ చేసేసి తాగేయడమే. సో అలా తాగుతుంటే అప్పుడు సుదర్శన్కి బిర్యానీ తినాలి అనిపించింది. ఎవరికైనా బిర్యానీ తింటుంటే అది గుర్తుకొస్తుంది. మా సుదర్శన్కి షర్బత్ తాగుతుంటే బిర్యానీ గుర్తుకొచ్చింది. ఇంకా షర్బత్ తాగేసిన తర్వాత బిర్యానీ తీసుకొచ్చాడు, అంటే కుమార్ రూబీ వెళ్ళి తీసుకొచ్చారు. అదంతా ఇంకా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే మా ఆంటీ బిప్పీలో ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో అన్నం చేస్తున్నారు, అన్నీ అయిపోయి అన్నీ ఉన్నాయి రెడీగా, అన్నం తినండిరా ఇప్పుడు ఎందుకు అంటే బిర్యానీ తెచ్చాడు. ఇలాంటి పనులే చేస్తుంటే తిట్టించుకుంటా ఉంటాడు మా ఆంటీ దగ్గర సుదర్శన్. సో అలా నేను అంత బీపీలో ఇంకా నేను షూట్ చేయలేను అనేసి ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు.
యాక్చువల్లీ షూట్ చేసినా ఎవరు ఏమన్నారు పాపం. అయినా నేనే ఎందుకో మూడ్ లేదు, షూట్ చేయలేదు. చాలా ఆకలితో ఉన్నాను చెప్పాలంటే. ఇంకా ఆ రోజు నేను షర్బత్ ఏమంటే 2 గ్లాసెస్, ఆ గ్లాసెస్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, దాంతో 2 గ్లాసెస్. ఇంకా పిల్లలందరూ ఆ దాంట్లో మునిగారు, షర్బత్ తాగారు. అందుకే అనమాట ఇలా సఫర్ అవుతున్నారు. కోల్డ్ వచ్చేసింది, ఫీవరిష్గా ఉన్నారు ముగ్గురు. ఆ టైంకి అది కావాలి అనిపిస్తుంది, చేసేస్తాము, బట్ తర్వాత సఫర్ అవుతాము. సో పిల్లలకి మెయిన్గా జాగ్రత్తగా ఉంచుకోండి. అస్సలే ఎగ్జామ్స్ టైమ్స్, మా టెడీకి అయితే ఎగ్జామ్స్ టైంలోనే బాగాలేకుండా వస్తుంది, అదేంటో అర్థం కాదు. దెన్ ఫ్రెండ్స్, ఈ షర్బత్ తాగుతూ ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.